రెండవది పవర్ పర్చేజ్ అగ్రిమెంటు, అది PPA2, దానికి పొగ పెట్టాడు. అమరావతికి అగ్గి పెట్టాడు. రోడ్లు గుంతలు తీసినట్టు గుంతలు వచ్చినా మీరు ఒకనాడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష, రోడ్లు ఉంటే కదా గుంతలని, రోడ్లే లేకుండా చేసినాడు. ఇల్లు కట్టకుండా తను మాత్రం ఇల్లు కట్టుకున్నాడు. తాగునీళ్ళు సాగునీరు పట్టించుకోలే, అది గాలికి వదిలినాడు. ఒక సినిమాలో వేదం సినిమాలో ఉంది అధ్యక్ష, అది వదిలి ఇది వదిలి గాలికి పోతే ఎంత బాగుంటుందో అని అన్నీ వదిలినాడు. మనకు రాష్ట్రాన్ని నాశనం చేసినాడు. ఇటువంటి పరిస్థితిలో మన ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. అది మొదటి 2 నిమిషాలు టైం చెక్ చేసుకునే. రెండోది మోడీ గారి ఆధ్వర్యంలో నిర్మలమ్మ 8వ సారి, పయ్యావుల కేశవ్ గారు ఫాస్ట్గా చదివినాడు, అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్ చదివినాడు. దీంట్లో సూర్యకుమార్ యాదవ్ ఏ విధంగా క్రికెట్ మ్యాచ్లో 360 డిగ్రీ కొట్టినట్టు అన్ని రంగాలకు ఈ 3,22,000 కోట్లను అందరికీ సదడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ప్రతి రంగం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పయ్యావుల కేశవ్ గారు ఇక్కడే ఉన్నారు. మీరు ఈ బడ్జెట్ను ఆ గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈ ప్రభుత్వంలో చక్కగా అమలయ్యేటట్టుగా చూడండి. మనం చెప్పి మళ్ళీ అగనాపల్లి అంటే సినిమా మళ్ళీ 2వ సారి రిపీట్ కాకూడదు అధ్యక్ష. ఎందుకంటే పూర్తి స్థాయిలో నమ్మి మనకి ఇన్ని ఓట్లు వేసినారు అధ్యక్ష. మోడీ గారు యొక్క బడ్జెట్ గుజరాత్లో అయితే చక్కగా 100% అమలవుతుంది, సెంట్రల్లో అమలవుతుంది. సెంట్రల్లో మాదిరి గుజరాత్లో మాదిరి మన ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా అమలయ్యేదానికి అందరము ఎవరి కాన్స్టిట్యూన్సీలో వాళ్ళకు నివేదిక ఇస్తే అది ఖచ్చితంగా జరగాలి అధ్యక్ష. ఇక కొత్త సూచన అధ్యక్ష, మన రాష్ట్రం నీతి ఆయోగ్ ద్వారా 5 రాష్ట్రాలు ఎంపిక కాబడినాయి. అందులో మన రాష్ట్రం కూడా పక్కనుండే ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహారు మంది. దాంట్లో ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష, మీకు మానవ వనరులను అభివృద్ధి చేయాలా, మీకు వెనకబడింది. నీతి ఆయోగ్ ఒకే మాట సూచన చెప్పింది, అసలు అప్పు కట్టలేని రాష్ట్రం ఏది ఉందంటే మన రాష్ట్రం. ఆ అప్పుకే సరిపోయింది పరిస్థితి. కాబట్టి మేము సాయం చేస్తాం. మీ నివేదిక ఇవ్వమంటే నేను జమ్మలమడుగు నియోజకవర్గం సంబంధించి ప్రతి ఒక్క ఐటెం తీసి, మాకు రాజోళ్ళ నిర్మాణం కావాలా, మాకు SRBC కంటిన్యూషన్ కావాలా, గండికోట మునకకు గతంలో నేను క్వశ్చన్ అవర్లో చెప్పిన అధ్యక్ష, గత ప్రభుత్వం మాదిరి క్వశ్చన్ అవర్లో చెప్పిన మాటను 100% అమలయ్యేటట్టుగా చూడండి. మాకు 500 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే 150 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ పెట్టారు, బ్యాలెన్స్ 350 కోట్లు కూడా ఇవ్వాలని చెప్పడం అధ్యక్ష. అది కాకుండా రాయలసీమకు సంబంధించి గాలేరు నగర్ కానీ, ఆంధ్రీనీవ కానీ, తెలుగు గంగ కానీ, SRBC కానీ, కేసీ కెనాల్ కానీ, ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గం కుప్పం కూడా ఈ యొక్క రాయలసీమలో ఉంది అధ్యక్ష. బాలకృష్ణ గారి నియోజకవర్గం ఉంది. మాకు ఇక్కడ ఉండబడిన మంత్రులు చాలామంది, ముఖ్యంగా పయ్యావుల కేశవ్ గారి యొక్క నియోజకవర్గం కూడా ఇందులో ఉంది అధ్యక్ష. TBHLC కూడా అది ఇప్పుడుండే కాలువ ద్వారా అయితే నీళ్లు కిందికి రావడంలే. మాకు ఇప్పుడు చెప్పబడిన నిధులు 18,000 కోట్లే పైగా ఉన్నాయి అధ్యక్ష. ఇది సరిపోదు అధ్యక్ష. కాబట్టి దీన్ని యొక్క నీతి ఆయోగ్ యొక్క అంశాన్ని బేస్ చేసుకొని సెంట్రల్తో మరొక 18,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు ఇక్కడే కాకుండా అక్కడ ఉత్తరాంధ్రలో కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ పెడితే తప్ప ఈ పరిస్థితులు చక్కదిద్దలేరు అధ్యక్ష. దీన్ని చాలా నిన్ననే ఆయన చెప్పేటప్పుడు దాంట్లో ఒక రైతు యొక్క అంశాన్ని తీసుకొని ఏ విధంగా మూలధన వ్యయం ఖర్చు పెడితే తిరిగి వస్తుంది అనుకుంటున్నారో, అమరావతి కూడా తిరిగి ఎట్లా ఆదాయం వస్తుందో. మాకు హార్టికల్చర్ జోన్ అధ్యక్ష, మాది ముఖ్యంగా రాయలసీమ. హార్టికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ, ఫ్లోరికల్చర్ కానీ, మెడిసినల్ కల్చర్ కానీ, ప్లస్ ఆక్వాకల్చర్ కూడా డెవలప్ అయ్యేదానికి అనుకూలమైన ప్రాంతము. మాకు బెంగళూరు పక్కనే ఉంది, మాకు హైదరాబాదు 350 కిలోమీటర్లు, మరియు చెన్నై కూడా దగ్గర అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ కూడా సులభంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీగా ఖచ్చితంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పెంచి తీరాలి అధ్యక్ష. దీనివలన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. మనం ఖచ్చితంగా ఈ యొక్క లోటుపాట్లు ఉండేటి ఏమన్నా ఉంటే సెంట్రల్ కూడా గమనించి పూర్వోదయ స్కీమ్ పెట్టింది. కాబట్టి మేము కూడా బీజేపీలో ఉన్నాం అధ్యక్ష. అందరం పోయి రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అమలయ్యేదానికి మోడీ గారు సంకల్పంలో ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే ఆయన చెప్పే మాట ప్రతిసారి 2047కు వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కాకుండా మేము బీజేపీ పార్టీగా వికసిత కమలం కూడా అధ్యక్ష. కాబట్టి ఈ నిధులు ఇచ్చేదానికి కేంద్రం రెడీగా ఉంది. కాబట్టి మీరు అందరూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి పూర్తి స్నేహితంగా ఉన్నాడు. కాబట్టి ప్రధానమంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు ఎక్స్పర్ట్. కాబట్టి మనము కొందరు ప్రయాణం చేసి ఇండ్లు ఎక్కువ కావాలని, ఈ యొక్క పూర్వోదయ స్కీమ్ కింద మాకు నిధులు ఎక్కువ ఇవ్వాలని, ఆర్థిక వనరులు పెంచేదానికి కానీ, మౌలిక వసతులు పెంచేదానికి కానీ, ముఖ్యంగా ఇరిగేషన్ పెంచేదానికి ఆ స్కీమ్లో ఉంది అధ్యక్ష. ఒకసారి స్టడీ చేసి
ఆ పూర్వోదయ స్కీమ్ అమలయ్యేటట్టుగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలని మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. టైం కూడా సరిపోయింది అధ్యక్ష. 2 నిమిషాలు ఎక్కువైంది కానీ బెల్కొట్ల. శ్రీ నాజీర్ అహ్మద్ గారు. రెండు 2025-26 బడ్జెట్పై ప్రసంగించేటువంటి అవకాశం ఇచ్చినందుకు గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజల నమ్మకంతో ఆశీస్సులతో ఏర్పడినటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టి ప్రజల కోరికను తీర్చేటువంటి ఒక ఆయుధంగా, ఒక వస్తువుగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 1,00,000 కోట్ల అప్పులతో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను తుంగలో తొక్కుతూ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా పూర్తిగా విధ్వంసంతో కూడుకున్నటువంటి పరిపాలన చేసినటువంటి గత ప్రభుత్వం కేవలం బయటకు కనిపించేటువంటి విధ్వంసే కాకుండా ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా పూర్తిగా అతలాకుతలం చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రంలో అన్ని వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో పోలవరంని పూర్తిగా పక్కన పెట్టడంతో పాటు అమరావతి అభివృద్ధిని అటకెక్కించడం, ఈరోజు రాష్ట్రానికి రాజధాని ఏది అనేటువంటి 5 సంవత్సరాల ముందు ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే గూగుల్ సైతం కూడా ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలు ఉంటే, ఈరోజు యూకేజీ చదివేటువంటి పిల్లవాడు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేటువంటి స్థితికి ఈ 8 నెలల కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితులు. అందులో భాగంగా ఈ బడ్జెట్ కూడా ముఖ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి కార్యక్రమంతో పాటు గత కేంద్ర ప్రభుత్వంలో 93 ఏదైతే కార్యక్రమాలు ఇచ్చినటువంటి 93 కార్యక్రమాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9,373 కోట్ల రూపాయలు ఈ పథకాలకి వెచ్చించడంతో పాటు దాదాపు 73 కార్యక్రమాలని రివోక్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా వివిధ శాఖలకు సంబంధించినటువంటి 23,356 కోట్ల బకాయిలను తీర్చేటువంటి ఒక బాధ్యతను తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఏదైతే డీబీటీ 33,000 కోట్ల రూపాయల డీబీటీ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వయోవృద్ధులతో పాటు వికలాంగులకు, వితంతులకు గతంలో ఎప్పుడు చెప్పినటువంటి మాట ప్రకారం 4,000 నుంచి 15,000 రూపాయల వరకు ఈ కార్యక్రమం సామాజిక పెన్షన్లు అందించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతున్నటువంటి విషయమే కాకుండా ముఖ్యంగా మౌజన్ ఇమాంలకు, ముస్లిం మైనారిటీలకు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ గత ప్రభుత్వం 1 సంవత్సరం కాలం పాటు పెండింగ్ పెట్టినటువంటి 90 కోట్ల రూపాయలను పూర్తిగా చెల్లించేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ బడ్జెట్లో రూపకల్పన చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముందుగా ఆర్థిక మంత్రి గారికి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలు ఉంటే ఈ ప్రభుత్వం ఈరోజు సిఎఫ్ఎంఎస్ని డైవర్ట్ చేస్తూ పూర్తిగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధుల్ని వారే అక్కడే ఉన్నటువంటి వినియోగించుకునేటువంటి కార్యక్రమంతో పాటు స్థానిక సంస్థల్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఒక అడుగేసినందుకు గౌరవ మంత్రివారికి అలాగే ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించినంత వరకు ఎస్సీకి సంబంధించి 50,000 రూపాయలు పెంచే కార్యక్రమంతో పాటు ఎస్టీలకు 75,000 అలాగే బీసీలకు సంబంధించి 50,000 రూపాయలు వాళ్ళకి ఎక్సైజ్గా ఇచ్చేటువంటి కార్యక్రమం. వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఏదైతే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి పీపీపీ మోడ్లో కొత్త ప్రాజెక్టులు తీసుకుంటున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా వయబిలిటీ గ్యాప్ ఫండ్ని పూర్తి చేయడానికి 2,000 కోట్ల రూపాయలు కేటాయించడం, ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి నాయకత్వం. ముందుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు అన్ని కోణాల్లో కూడా తెలుగు భాషను పక్కన పడేసి ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి గత ప్రభుత్వానికి భిన్నంగా ఈరోజు తెలుగు భాష అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు ఈరోజు యువత నిర్వీర్యం అయిపోతా ఉన్నారు. డ్రగ్స్ అలాగే నార్కోటిక్స్ బారిన పడి వివిధ రకాలుగా